అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బ్రెడ్ పుడ్డింగ్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెసిపీ చేసి పెట్టమని మా తమ్ముడు అడిగాడు. కేవలం వాడి కోసం మాత్రమే ట్రై చేస్తున్నాను. ఇదివరకు నేను చాలాసార్లు ట్రై చేద్దాం అనుకున్నా, దీంట్లో ఎగ్ వేస్తారు, సో ఎగ్ స్మెల్ వస్తుంది, బాగోదు అని చెప్పి నేను చేయకుండా స్కిప్ చేశాను. కానీ ఫస్ట్ టైం వాడు నోరు తెరిచి అడిగాడని వాడి కోసం ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా సూపర్ ఉందండి. చిన్నపిల్లలకి చెప్పినా కూడా చాలా ఈజీగా చేసుకుంటారు. సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. పుడ్డింగ్కి మంచి కలరింగ్ కోసం మనం ఇక్కడ క్యారమెల్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇది క్యారమెల్ పుడ్డింగ్ అనొచ్చు, బ్రెడ్ పుడ్డింగ్ అని కూడా అనొచ్చండి. సేమ్ బయట కొంటే ఎలా కలర్ఫుల్గా కనిపిస్తుందో అలా మనకి కావాలి అంటే ఖచ్చితంగా క్యారమెల్ సిరప్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ప్యాన్లో కొంచెం పంచదార వేసి, కొంచెం వాటర్ వేసి, పంచదార కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. కలర్ కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత మనం ఈ సిరప్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 4 బ్రెడ్ స్లైసెస్ని పీసెస్గా కలిపి వేసుకున్నాను. 2 గుడ్లు, కొంచెం పంచదార అండ్ యాలకుల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీకు గుడ్డు స్మెల్ అనేది పడదు, అసలు మేము గుడ్డు తినము అనుకున్న వాళ్ళు 1.5 స్పూన్ కస్టర్డ్ పౌడర్, కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకుని ఈ మొత్తాన్ని మిక్సీ పట్టుకుని క్యారమెల్ మనం రెడీ చేసుకున్నాం కదా, ఆ గిన్నెలో వేసి ఆవిరి మీద ఉడికించుకోవాలండి. ఒక 20 మినిట్స్ ఉడికిన తర్వాత మనం టెస్ట్ చేసి ఆ స్టిక్కి ఏమీ అంటుకోకుండా ఉంటే వెంటనే తీసేసేయచ్చు, లేదంటే ఇంకొక 5 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఇది ఉడకడానికి కూడా ఎక్కువసేపు పట్టదు. సో చాలా జాగ్రత్తగా చేసుకోండి. క్యారమెల్ సిరప్ మాత్రం ఎక్కువసేపు మనం స్టవ్ మీద ఉంచితే చేదొచ్చేస్తుంది. జస్ట్ పంచదార కరిగి మనకి కలర్ షేడ్ అయితే చాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చినా కూడా సరిపోతుంది. నేను ఇక్కడ ఎగ్ స్మెల్ రాకుండా ఉండడం కోసం యాలకుల పొడి అనేది కొంచెం ఎక్కువ వేసాను, అందుకే అలా డాట్ డాట్గా కనిపించింది, లేదంటే మొత్తం ప్లెయిన్గా ఉంటుంది. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, ఎగ్ ఉన్నా పర్లేదు, స్మెల్ వచ్చినా పర్లేదు అనుకుంటే అసలు యాలకుల పొడి అనేది స్కిప్ చేసేయండి. చిన్న పిల్లలకి చెప్పినా కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా సాఫ్ట్గా కూడా ఉంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.